పాపన్న చదువు. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాడిని కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికి అంతటికీ జీతము బత్తెము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో ఒక రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనివంతుడయ్యాడు. అదీగాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువు, 2 రాగి డబ్బులో పెడుతూ ఉండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారయ్యింది. వాడు రోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ల బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు గాని ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒకేడు ఉత్థాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చేయాలనుకుంది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు. కాస్త ఆమె గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 ఇళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ 2 ఇళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకటం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకటం పూర్తి చేసింది. అవునాయన, ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పితకటం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుకేళ్లకు చేర్చావంటే నేనిప్పుడే రెడ్డి గారింటికి బయలుదేరుతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన 2 ఇళ్లకు అందించి వస్తూ ఉండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటికి చేర్చుదు, పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వాళ్ళింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది, అన్నం తిని మరి వెళ్దు గాని అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది కనుక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లివాణ్ణి చూసి కేక పెట్టి పిలిచి, పొద్దుననగా వెళ్తివి, పప్పు, బెల్లము, యాలకులు ఏవిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్తేస్తానమ్మా అన్నాడు పాపన్న. 12 ఘడియలు దాటిపోయినాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగినాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకుంది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగానే సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుంది. ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు, ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాట పడ్డాడు.
పాపన్నకు పనులు చేయడంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకిరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థం మిదం శరీరం, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకార పరోధర్మ మొదలైన మొక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి, నీ చదువు అయిపోయింది, వెళ్ళిరా అన్నాడు. అలా చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజాస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగరకు పోయే దారిలో ఒక అరణ్యం ఉంది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినిపించాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెత్తుకు వస్తూ ఉండటము, వాణ్ణి 2 రాజభటులు తరుముతూ ఉండటము పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినికి అనుమానించదగిన వాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళ్తున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలేలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకేం సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తయిన దాకా మా వెంటనే ఉండు. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉంది, దేవీ పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వాళ్లతో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికి పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకెంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావ చితక్కొట్టేశాడు, చాలా బడలెక్కగా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకుముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారాయణుడు గనుక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీళ్లు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు. నేను వీళ్లను వెంటబెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకురాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి యత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టుంది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో. నన్ను ఈ దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు. బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పడానికే ఉంటుంది. నీవు చూస్తే వీళ్ల మనిషివిగా లేవు. అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాకుమారా, నాకు ఈ గొడవేమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయపడ్డాను. మిమ్మల్ని విడిపిస్తాను. మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ల వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని. ఇటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న.
యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదల చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చుని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలినట్టున్నావే అని ప్రశ్నించాడు. ఛీ, నువ్వే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాణ్ణైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాశతో ఉన్నాను. దాహమై కాసి నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగున్నావు అని రాజభటుడిపైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లబోయి, నేనేమీ ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను. నువ్వు వాడు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మథనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరి 2 భటులను తీసుకువచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళెదుటే తెగితే చెరొక మాన్యం ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటు ఇటు చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి 2 రాజభటులను చంపపోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి. రాజకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు గనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తర్వాత ఈ 2వ వాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనటానికి లేదు. పాపం, వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హోనం చేసి రాకనే పట్టుపడ్డాడు. అదీగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను. వీడు నిద్రలేచి దాహమంటాడేమోనని. ఇదిగో చూడండి, ఆ నీరింకా అలాగే ఉంది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే. కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టుతాళ్లు కూడా లేవు. వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని భృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యమిస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలిచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్లయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. అలా రాజుగారిచ్చిన 1000 వరహాల సంచి రొండిన కట్టుకుని పాపన్న తన గ్రామానికి బయలుదేరాడు. అతను ఒక కొండ పక్కగా పోతూ ఒక మలుపు తిరిగేసరికి చెట్టుకు ఉరిపోసుకు చావటానికి ప్రయత్నం చేస్తున్న ఒక యువకుడు అతనికి కనిపించాడు. చూడటానికి వాడి పెళ్లి కొడుకులాగా కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడు కూడా. పాపన్న అతని చేతిలో ఉన్న ఉచ్చు లాగేసుకుని చెట్టు కొమ్మకు కట్టి ఉన్న తాటిని ఒక్క గుంజు గుంజి తెంచి, నీకేం కష్టం వచ్చింది? ఎందుకు చావాలనుకుంటున్నావు? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని ఆ యువకుడు, నన్నెందుకు చావనిచ్చావు కావు? నేను బతికి ఉంటే అన్నీ కష్టాలే. కనీసం 100 వరహాలైనా లేంది నా మానం దక్కదు. నాకిప్పుడు 100 వరహాలు ఎవరిస్తారు? లోకంలో అటువంటి దాతలే ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకనే పోను అంటూ ఏడవనారంభించాడు.
పాపన్న వాడిని ఓదార్చి, ఏడవకు, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను, వాటితో నీ కష్టాలు గట్టెక్కే పక్షంలో సుఖంగా బతుకు అంటూ రెండెనున్న సంచి విప్పి 100 వరహాలు ఎంచి ఆ యువకుడి చేతిలో పోశాడు. ఆ యువకుడు వాటిని అందుకుంటూనే ఎటో పారిపోయాడు. వాడి ప్రవర్తన చూసి పాపన్నకు ఆశ్చర్యం కలిగింది. తాను బుద్ధిపూర్వకంగా ఇచ్చిన సొమ్మే గదా, దొంగతనం చేసిన వాడిలాగా ఎందుకలా పారిపోవాలి? ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పాపన్న చుట్టూ కలేజోడగా ఒక చిన్న మూట కనిపించింది. ఆ మూట ఆ యువకుడిదే ఉండాలి. ఎందుకంటే ఆ యువకుడు ధరించిన కొత్త బట్టల్లాంటివే మరొక జత ఆ మూటలో పాపన్నకు కనిపించింది. అతను తన కుళ్ళుగుడ్డలను విప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకుని తన దారిన బయలుదేరాడు. పాపన్న కాపాడిన యువకుడు ఒక అభాగ్యుడు. వాడి పేరు శ్యామన్న. వాడికి తండ్రి లేడు. చిన్నతనం నుంచి చెడు సహవాసాలు చేసి తల్లి మాట వెనక డబ్బంతా తగలేసి చివరకు అప్పుల పాలయ్యాడు. బాకీదారులు తొందరపెట్టసాగారు. శ్యామన్నకు 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. భార్య ఈడేరినా కూడా వాడామెను కాపురానికి తెచ్చుకోలేదు. ఆమెను తీసుకుపొమ్మని మామగారు తొందరపెట్టసాగాడు. ఒక వంక బాకీదారులు ఇల్లు స్వాధీనం చేసుకుని తల్లిని తనను ఇంటి నుంచి గెంటేలాగున్నారు. మరొక వంక భార్యను తీసుకుపొమ్మని మామగారు ఒత్తిడి చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో శ్యామన్న తేల్చుకోలేకపోయాడు. వాడి అప్పుల మాట తల్లికి తెలియదు. అందుచేత ఆమె వాడిని పోరి అత్తవారింటికి పంపింది. అత్తవారు సంతోషించి వాడికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలన్నీ చేసి 2 రోజులుండమని బ్రతిమాలారు. కానీ వాడు వాళ్ల మాట వెనక తన భార్యతో సహా వచ్చిన రోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే చీకటి పడింది. భార్యాభర్తలు ఆ రాత్రి ఏ చెట్టు కిందనో పడుకున్నారు. భార్యకు కాస్త కొనుకు పట్టగానే శ్యామన్న లేచి తప్పుడు దారిన బయలుదేరి పర్వతం సమీపానికి వచ్చాడు. తాను ప్రాణం తీసుకోవటం తప్ప మరే మార్గమూ లేదనిపించింది. వాడా పని చేసే ప్రయత్నంలో ఉండగా దేవుడల్లే పాపన్న వచ్చాడు. అతనికి బాకీలు తీర్చడానికి సరిపడే సొమ్ము కూడా ఇచ్చాడు. శ్యామన్న మొదటి ఆలోచన ఆ 100 వరహాలు పాపన్న మళ్లీ తీసేసుకుంటాడనే. ఆ భయంతోనే వాడు తన మూట కూడా మరిచి పారిపోయాడు. కానీ కొంత దూరం వెళ్ళాక వాడికి మరొక ఆలోచన వచ్చింది. ఈ 100 వరహాలతో ఇల్లు మాత్రమే దక్కుతుంది. అయితే పాపన్న సంచిలో ఇంకా ఎన్నో వరహాలున్నాయి. అవి కూడా సంపాదించగలిగితే తాను నిశ్చింతగా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలగవచ్చు. శ్యామన్న పాపన్నను దొంగ దెబ్బ కొట్టి అతని వద్ద ఉన్న సంచి కాజయ్య నిశ్చయించుకుని ఒక పెద్ద రాయి తీసుకుని పాపన్న వచ్చే దారిలో మాటు వేసి కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక పాపన్న అటుగా వచ్చాడు. అతన్ని దాటిపోనిచ్చి వెనకపాటున శ్యామన్న పాపన్న తల మీద రాయితో బలంగా కొట్టాడు. పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. శ్యామన్న అతని రొండిన ఉన్న సంచి తీసుకుని దూరంగా వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో సంచి విప్పి వరహాలు ఎంచుకున్నాడు. అంత డబ్బు చేతికి రాగానే శ్యామన్న మనస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాణం మీద మమత తిరిగి వచ్చింది. భార్య మీద ఎక్కడ లేని అభిమానము పుట్టుకొచ్చింది. తాను అది వరకు గడిపిన జీవితం మీద రోత కూడా పుట్టింది. ఇక నుంచి సన్మార్గంలో బతకాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య ఏమై ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళ్తుందని నిశ్చయించుకున్నాడు. తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బుంది గనుక పట్నం వెళ్ళి భార్యకు నగలు చీరలు కొనుక్కుని అత్తవారింటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తెల్లవారినాక శ్యామన్న నగరం చేరుకున్నాడు. నగల వర్తకుడి దుకాణంలోకి వెళ్ళి నగలు బేరం చేయసాగాడు. అయితే శ్యామన్న చేతిలో ఉన్న సంచిపై రాజముద్రలుండటం గమనించి నగల వర్తకుడు రహస్యంగా తన మనిషి ద్వారా రాజుగారికి కబురు పంపి నగలు చూపించే మిష మీద కబుర్లు చెబుతూ శ్యామన్నను చాలాసేపు దుకాణంలో కూర్చోబెట్టాడు. చివరకు రాజభటులు వచ్చి శ్యామన్నను పట్టుకుని రాజుగారి ఎదుట పెట్టారు. సంచిని రాజు గుర్తించాడు. అందులో ఉన్న సొమ్మేంచితే లెక్క ప్రకారం 1000 వరహాలు ఉన్నాయి. ఒక్క వరహా ఖర్చు చేయటానికి కూడా శ్యామన్నకు అవకాశం దొరక్కపోయింది. నీకీ సంచి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే శ్యామన్న ఎవరో దాత ఇచ్చాడని చెప్పాడు. ఎందుకు ఇచ్చాడంటే చెప్పలేకపోయాడు. మీదే గ్రామం అని అడిగితే శ్యామన్న తన గ్రామం పేరు చెప్పక మరొక గ్రామం పేరు చెప్పాడు. ఆ గ్రామంలో వారిని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. రాజుగారు అనుమానం మీద శ్యామన్నను ఖైదు చేయించి
పాపన్న క్షేమంగా ఇల్లు చేరింది లేంది తెలుసుకురమ్మని భటులను పాపన్న ఇంటికి పంపాడు. ఈ లోపల అక్కడ శ్యామన్న భార్య పద్మ తన భర్త లేచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే నిద్రలేచింది. తన భర్త తనను ఒంటరిగా వదిలి ఎటో వెళ్ళిపోయాడని నిశ్చయించుకున్నాక ఆమె శ్యామన్న ఊహించినట్లు పుట్టింటికి పోలేదు. అత్తవారింటికి వెళ్ళిపోవాలని ఆమె చాలా కాలంగా తహతహలాడుతున్న మనిషి కావటం చేతను పుట్టింటికి తిరిగి వెళితే అందరూ నీ భర్త ఏమయ్యాడు అని అడుగుతారన్న లజ్జతోనూ పద్మ ముందుకే సాగింది. ఎవరినన్నా అడిగి దారి తెలుసుకుంటూ అత్తవారి ఊరు వెళ్ళిపోవాలని ఆమె ఉద్దేశం. చాలాసేపు నడిచి ఆమె పాపన్న పడి ఉన్న చోటికి వచ్చింది. అతను ధరించిన బట్టలు తన భర్తకు తన వాళ్ళు పెట్టినవే కావటం చేత ఆ పడి ఉన్నది తన భర్తే అనుకుంది. అదీగాక ఆమె ఇంతవరకు భర్త ముఖం ఎలా ఉంటుందో సరిగా ఎరగదు. తన భర్తను ఎవరో కొట్టారని ఆదుర్దా పడుతూ ఆమె పాపన్నకు శైత్యోపచారాలు చేసింది. పాపన్న త్వరలోనే తేరి కూర్చున్నాడు. తల వెనక భాగం తడిమి చూసుకుంటే బొప్పి కట్టి ఉంది. అసలే దృఢమైన మనిషి కనుక దాన్ని అతను లక్ష్య పెట్టలేదు. అతను పద్మను చూసి ఎవరో ఈ మనిషి అనుకున్నాడు. అతనికి స్పృహ రాగానే పద్మ దూరంగా వెళ్ళి తల వంచుకుని నిలబడటం చేత ఆమె తనకు శైత్యోపచారాలు చేసిన సంగతి కూడా పాపన్న ఎరగడు. అతను తన సంచి కోసం తడుముకుని నన్ను కొట్టి దొంగలెవరో నా సంచి ఎత్తుకుపోయారు అన్నాడు. పద్మ మాట్లాడలేదు. పాపన్న జరిగిన దానికి చింతించే రకం కాదు. అతను లేచి బట్టలు దులుపుకుని తన దారిన తాను స్వగ్రామం కేసి బయలుదేరాడు. పద్మ అతనికి కొంచెం వెనకగా మౌనంగా నడవసాగింది. ఈ సంగతి గమనించి పాపన్న వెనక్కు తిరిగి ఏమమ్మా, ఎవరు నీవు? నీకు తోడెవరూ లేరా? ఎక్కడికి పోతున్నావు? అవసరమైతే నేను నిన్ను నీవు పోవలసిన చోట వదిలి నా దారిన నేను పోతాను. పరోపకారం చెయ్యమని మా గురువుగారు నాకు బోధించారు అన్నాడు. అతని మాటలు విని పద్మ దొంగలు కొట్టిన దెబ్బతో తన భర్తకు మతి చెడిందనుకుని మీరు తప్ప నాకెవరున్నారు? నేనెక్కడికి పోగలను? మీరెక్కడికి పోతే నేను అక్కడికి పోవలసిన దాన్నే అన్నది. ఈ మాటల అంతరార్థం పాపన్నకు తెలియలేదు. అయినా అతను నిస్సంకోచంగా అయితే నేను మా ఇంటికే పోతున్నాను, నా వెంట వచ్చేయి. మా అమ్మ నీ సంగతి అంతా చక్కగా విచారిస్తుంది అన్నాడు. ఈ మాటలు విని పద్మ ఎంతో సంబరపడింది. ఇద్దరూ పాపన్న ఇంటికి చేరుకున్నారు. పాపన్న కోసం అతని తల్లి ఎంతో ఆదుర్దాగా వేచి ఉంది. ఆమె పాపన్నను చాటుకు పిలుచుకుపోయి ముందుగా పద్మ విషయం అడిగింది. ఈమె ఎవరో నాకు తెలియదమ్మా. దారిలో కలిసింది, ఒంటరిలాగుంది, నా వెంట పడి వచ్చింది. దిక్కులేని మనిషి కాబోలని వెంట తెచ్చాను. నేనేదన్నా అడిగితే సరిగా చెప్పటానికి సిగ్గుపడి తల వంచుకుంటున్నది. నీవే ఆమె విషయం విచారించు, చేతనైన సహాయం చేద్దాం అన్నాడు పాపన్న. తర్వాత అతను తల్లికి తన చదువు గురించి, రాజకుమారుణ్ణి రక్షించటం గురించి, రాజుగారు చేసిన సన్మానం గురించి, ఇంటికి వస్తూ ఉండగా ఆత్మహత్యా ప్రయత్నంలో ఉండిన యువకుణ్ణి గురించి, తర్వాత తనను దారిలో దొంగలు కొట్టి వరహాల సంచి కాజేయటం గురించి సవివరంగా చెప్పాడు. ఇదంతా పక్కన ఉండి వింటున్న పద్మకు రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ పాపన్న తన భర్త కాడు. తన భర్త తనను ఒంటరిగా విడిచిపోయినాక ఆత్మహత్య చేసుకోబోయి పాపన్న చేత రక్షించబడి అతని వద్ద 100 వరహాలు కూడా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత తన భర్త ఏమయ్యాడో ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. ఇంతలోనే రాజభటులు వచ్చి చేరారు. ఒక యువకుడు 1000 వరహాలు రాజముద్రలు గల సంచితో పట్టుబడ్డాడని వాళ్ళు పాపన్నతో చెప్పారు. పాపన్న తన సంచి పోయిన సంగతి వాళ్లతో చెప్పి అందులో 900 వరహాలే ఉండాలి. రాజుగారు నాకిచ్చిన 1000లో 100 వరహాలు ఒక అభాగ్యుడికి ఇచ్చాను అన్నాడు. అతని సంచి నుంచి తీసి తాను కట్టుకున్న కొత్త బట్టలు కూడా రాజభటులకు చూపాడు. దొరికిన దొంగ అలాంటి బట్టలే కట్టుకుని ఉన్నాడని రాజభటులు చెప్పారు. తన సంచి కాజేసిన వాడు తన చేత రక్షించబడిన వాడేనన్న విషయం పాపన్నకు తెలిసిపోయింది. దొంగ తన భర్తేనని పద్మకు కూడా తెలిసిపోయింది. ఆమె ఏడుస్తూ పాపన్న కాళ్లపై పడి బాబు, నా భర్తకు శిక్ష పడకుండా చూడండి, నా కాపురం నిలబెట్టండి అని బతిమాలింది. పాపన్న పద్మను దుఃఖించవద్దని చెప్పి రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు. చెరలో ఉన్న శ్యామన్నను గుర్తుపట్టాడు. శ్యామన్న తాను చేసిన ద్రోహం ఒప్పుకొని తన పేదరికం ఎలాంటిదో వివరించి బావురుమని ఏడ్చాడు. శ్యామన్న కోసం కాకపోయినా ఏ పాపమో ఎరగని పద్మ సౌఖ్యం కోరి పాపన్న రాజకుమారుడితో
శ్యామన్నను శిక్షించకండి, కావలిస్తే వాడి శిక్ష నేను అనుభవిస్తాను. ఆ పిల్ల చాలా మంచిది, కొత్తగా కాపురానికి వస్తున్నది, భర్తతో సుఖపడాలని ఎంతగానో కలలు కన్నది. నా 1000 వరహాలు వాళ్ళకే నిశ్చయించాను. ఒకరికి కష్టం కలిగించటం తేలిక, సుఖం కలిగించటం గొప్ప విషయం అన్నాడు. పాపన్న చెప్పిన మాటల ఫలితంగా రాజకుమారుడు శ్యామన్నను శిక్షించకుండా వదిలిపెట్టడమే కాక అతను భార్యతో సుఖంగా కాపురం చేయటానికి తగినంత ధనం కూడా ఇచ్చాడు. పాపన్న శ్యామన్నను తన ఇంటికి తీసుకుపోయి అతనికి పద్మను అప్పగించి, ఇదివరకు ఏం చేశావో చేశావు, ఇకనైనా బుద్ధిగా బతుకు, నీ భార్య రత్నం లాంటిది అని హితవు చెప్పి పంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పాపన్న క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంత జరిగిన తర్వాత పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకుంది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు, రాజబహుమానం కూడా పొందాడు, పెళ్ళిడు వాడయ్యాడు. అయినా ఊళ్ళో వాళ్ళెవ్వరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవ్వరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయటంలోనే మునిగి ఉంటున్నాడు కానీ తన సొంత వ్యవహారాలేవి చూసుకోవటం లేదు. అసలు అతని ఇంట్లో ఒక్క క్షణం ఉండడు. అందుచేత పెళ్లి చేసినా పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని, పెళ్ళాం కష్ట సుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి ఆ సంబంధం మాట్లాడిచ్చింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది కానీ అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు. వాళ్ళింట్లో ఆ పిల్ల పనులు చేస్తూ ఉంది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలిస్తే వాళ్ళకి ఆ పిల్లనిస్తామన్నారు. వాళ్ళు కోరినట్టు 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుకు చేసుకోవటానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలని అనిపించింది. కానీ ఈ మాట పైకంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికని బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు పిల్ల చేసే పనులను గురించి, ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి 2న కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురయ్యింది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉంది. దానికి ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది, నీవు బండి లాగలేవు, దెబ్బ బలంగానే తగిలింది, ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతోంది. పాపన్న పరుగున వాళ్ళిద్దరిని సమీపించి, మీకిప్పుడు వచ్చిన చిక్కేమిటి, నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, పరోపకారార్థం మిదం శరీరం అన్నాడు. అయ్యా, నా పేరు రంగడు, మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవటం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను, గాయమయ్యింది. ఈ బాధతోనూ ఈ కాలితోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బతుకు భ్రష్టైపోతుంది అన్నాడు యువకుడు. అందుకు మీరేమి విచారించవద్దు, నేను బలశాలిని, నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ, మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మాకింకా పెళ్లి కాలేదనుకోండి, ఊరు చేరగానే చేసేసుకుంటాం. ఇది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికుల ఎంట పని మనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వాళ్లే పెంచారు. నేను వాళ్ల పొరిగింట పనిచేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకున్నాం. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమానిని అడిగాను కూడా. 100 వరహాలిస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు కదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చేయలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో 100 వరహాలిస్తామని కబురు చేశారు. ఈమె యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టి బుర్ర అని తెలిసింది. ఆ మాట విని ఆమె ఏడ్చింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవటానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం.
కానీ మధ్యదారిలో నాకు ఈ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వినకముందే పాపన్న బండి లాగటం మానేసి నిలబడిపోయాడు. చివరికి అతను, ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు, తిరిగిపోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు. ఉండండి ఉండండి, మేము ఆ ఊర్లో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరినీ చీలుస్తారు అని రంగడు విలవిల్లాడాడు. ఆ ధనికుడికి డబ్బివ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లిగవ్వలేదని లోగడే చెప్పాను కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బుంది, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను, సరేనా అన్నాడు పాపన్న. వాళ్ళు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా ఇదిగో 100 వరహాలు, ఈ రంగణ్ణి లక్ష్మిని పెళ్ళాడనివ్వండి. 100 వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారుట కదా అన్నాడు. నిజమే, కానీ లక్ష్మిని పాపన్న అని అతనికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వాళ్ళు పైకం తీసుకువస్తారు కూడా. లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాడినవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేమీ వద్దు, ఆ పాపన్నని నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మి పాపన్న కాళ్లపైన పడి మట్టి బుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూసినాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదులేండి, వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడు ఆయన. అదేం మాట, మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు, డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. మరికొన్ని సంఘటనలు మరోసారి విందాం.